ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారని చెప్పేసి గడిచిన 10-15 ఏళ్ళుగా గగ్గోలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో తిరుమల వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లోకి లాగడం ఏంది అసలు? ఓకే, వాళ్ళకి గొడవలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏదైనా సర్దుబాటులో వ్యవహారాల్లో తేడాలుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. కానీ వెంకటేశ్వర స్వామిని గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులని ఇప్పుడు ఇచ్చారు, అప్పుడు అపచారం జరగల, అప్పుడు ఇచ్చినటువంటి జియోకి అపచారం జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడడం, కాంట్రాక్ట్ వర్కల పేరుతోటి, అంతేకాకుండా అక్కడ కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్కులు అన్నీ నేను మీకు ఇప్పుడు సాక్ష్యాలను కూడా చూపిస్తాను అనుకోండి, అది వేరే విషయం. సో ఇవన్నీ కూడా పెట్టుకొని అసలు ఏంటి ఇంత దారుణం ఏంటి అసలు? హిందూ ఆలయాల మీద, ఆధ్యాత్మిక సంస్థల మీద ఈ దాడులు చేయడం సరే. ఇప్పుడు ఆయన మాట్లాడిన వెంటనే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కూడా వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగా ఈ విషయాన్ని చూస్తే గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అతను మంచోడా కాదా పక్కన పెట్టేస్తే ముందు కేసులు పెట్టి వాళ్ళ అంతు చూసేవాడు అనమాట. అంటే ఆయన తప్పు చేయని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు, అది వేరే విషయము. బట్ ఇప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు అంత ఉదాసీనత ఎందుకు సార్? రాజుగారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. కరుణాకర్ రెడ్డి గారి వ్యవహారం, వైసీపీ పార్టీ నాయకుల వ్యవహారం ఎలా ఉందంటే దొంగ అన్నట్టుంది. వాళ్ళకి అవకాశం మనం కల్పిస్తున్నామా అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి ప్రజలకు. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 15వ మాసం 15th మంత్ నడుస్తుంది, 15వ మాసం నడుస్తుంది. అలాగే ధర్మకర్తల మండలి డాక్యుమెంట్స్, నా దృష్టిలో అది భగవంతుడి సేవా మండలి, ప్రధాన సేవకుడుగా బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఆ మండలి బాధ్యతలు తీసుకొని 10 మాసాలు పూర్తయింది. రేపు అక్టోబర్ ఆఖరికి సంవత్సరం అవుతుంది. మనం గడిచిన సంవత్సర కాలంగా అనేక అంశాలు మన ఛానల్లోనూ వివిధ ఛానల్లోనూ చర్చించుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి. ఈరోజు ప్రసాదం కల్తీ అయింది, లడ్డూ ప్రసాదం కల్తీ అయింది. దాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ చేశారు, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో తేల్చింది ఏంటి? కల్తీ అయిన మాట వాస్తవం అని చెప్పి తేల్చారు కదా. అది రసాయనాలతో కలిగినటువంటి ఆవు నెయ్యి సరఫరా చేశారు. కానీ బోలే బాబా ఏదైతే బయటకి ఏఆర్ డైరీ పేరు మీద లేకపోతే వైష్ణవ డైరీ మీద కాంట్రాక్ట్ టెండర్లు తీసుకున్నప్పటికీ వెనకాలంతా నడిపించింది బోలే బాబానే, మొత్తం ఇచ్చింది రసాయనాలే అని చెప్పేసి ఆ యొక్క చావడా అన్న వ్యక్తి కూడా అంగీకరించారు. సిబిఐ విచారణలో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సుప్రీంకోర్టు ముందు పెట్టారు. ఇంత పెద్ద కుంభకోణం, పెద్ద అవినీతి, పెద్ద అక్రమం జరిగితే భూమన కరుణాకర్ రెడ్డి గారు శుద్ధపూసలాగా మాట్లాడతారేంటండి? వైవి సుబ్బారెడ్డి గారు, వారికి బాధ్యత లేదా? వారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఏమనేవారు? సిట్టు లేదు, విట్టు లేదు, ఏ కల్తీ జరగలేదు, ఏం జరగలేదు అన్నారు. మరి వాళ్ళ హయాంలో ఇంత ఘోరమైన అపచారం జరిగితే మరి దాని మీద నైతిక బాధ్యత తీసుకునే లేదా? దాని మీద ఎందుకు ఇది శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు? కరుణాకర్ రెడ్డి గారు 9 సంవత్సరాల పాటు సభ్యుడికి టీటీడీ పాలక ధర్మకర్తల మండలి సభ్యుడిగాను అలాగే చైర్మన్ గాను కొనసాగారు. ఆయన హయాంలో ఎవరు చేయని విధంగా ఇది శ్రీవారికి భక్తులు ఇచ్చినటువంటి కైంకర్యాలు, హుండీలు సొమ్మును కూడా పర్సంటేజ్ కట్టి చూడండి, టీటీడీ బడ్జెట్ లో 1% తిరుపతి అభివృద్ధికి, దానిలో 1% పర్సంటేజ్ అంతా తీసేసుకొని తిరుపతికి పారిశుధ్యానికి అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి తీర్మానం చేశాడు ఈయన. ఎవరు ఏది చేయని వ్యక్తి, ఏ హైందవుడు అయితే ఎవరన్నా పనిచేస్తారండి? ఏ తిరుపతికి డబ్బులు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఆ రోజు హైకోర్టు ఏమందండి? 13/12/2023 ఆ నిర్ణయం మీద హైకోర్టు చివాట్లు పెట్టిందా లేదా? మీకే పని పాడు లేదా? భక్తులు ఇచ్చిన డబ్బుల్ని 100 కోట్ల వరకు తీసుకెళ్లి తిరుపతికి ఇస్తారా మీరు? మీకు మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఇటువంటి చేసే అధికారం మీకు లేదని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టింది కదా. ఇటువంటి ఘనకార్యం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కదా కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు ఏంటంటే శుద్ధపూసలాగా, ఏదో తేనె పోసిన కత్తిలాగా చక్కగా మాటలు వెల్లివేస్తూ చాలా విషయాలు చెప్తున్నారు ఆయన. విజిలెన్స్ నివేదిక రాజుగారు, గత సంవత్సర కాలంగా మనం అనేకమైన అంశాలు చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసింది. ధర్మారెడ్డి గారి మీద జూలై మాసంలో 2024లో ఎంక్వైరీ కమిటీ వేసింది. ఆ ఎంక్వైరీ నివేదిక, అలాగే తిరుపతి దేవస్థానం విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బయటకు వస్తుంది కదా. అనేక అంశాల మీద ఏదైతే జీడిపప్పు కొనుగోలు విషయంలో గాయత్రి ఎక్స్పోర్ట్స్ అని ఉంది రాజు గారు, గాయత్రి ఎక్స్పోర్ట్స్ కి విజిలెన్స్ నివేదికలో రాశారు. గాయత్రి ఎక్స్పోర్ట్స్ లో 25,000 కిలోల జీడిపప్పు కొనాలని తీర్మానం చేస్తే 75,000 కిలోలు కొని ₹1 కోటి వరకు అవినీతి పాల్పడ్డారు. నెంబర్ 1.
అలాగే గోవర్ధన్ చౌల్ట్రీ మఠం బ్యాక్ సైడ్ భక్తుల కోసం సౌకర్యాల కోసం భవన నిర్మాణం చేపడుతున్నామని చెప్పి 65 కోట్లతో మొదలుపెట్టి 100 కోట్ల వరకు వాళ్ళు పే చేశారు. దానిలో అవినీతి జరిగిందని. అలాగే రెవెన్యూ నివేదికలు ఉన్నాయి. ఏదైతే 22 కాటేజీలు నిర్మాణం చేసి ఒక్కొక్క కాటేజీ 50 కోట్ల పైచీలుగా ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తినేశారని చెప్పేసి, అలాగే టీటీడీ నిధులు సివిల్ కన్స్ట్రక్షన్ లో తిరుపతిలో వెచ్చించి నిధులు వాళ్ళ యొక్క టెండర్ల రేట్లు పెంచేసి తినేశారు. నేను అడుగుతున్నాను మా ప్రభుత్వాన్ని కూడా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక వచ్చి మీకు ఎన్నో మాసాలు అయి ఉంటుంది, ఎప్పుడో వచ్చేసి ఉంటుంది కదా, 6-7 మాసాల క్రితమే వచ్చింది కదా. మొన్న 20వ తారీఖు ఆగస్టు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్లు కూడా ఏం చెప్తున్నారు ఆయన, మొత్తం అన్ని మా దగ్గర ఉన్నాయి, ఈయన ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నారు, 5 రోజుకి 5,000 పైసలు అమ్ముకున్నారు, అన్ని నివేదికలు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ నివేదికలు వచ్చాయి. ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా మా ప్రభుత్వం టీటీడీ సేవా మండలి ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం ఏంటి అని ప్రజలు అడుగుతారు. ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఆ నివేదికలు బహిర్గతం చేస్తారా, చర్యలను ఉపకరిస్తారా, పోయిన డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తారా, దీనిలో నెయ్యి కల్తీ విషయంలో అధికారుల పాత్ర మనం విచారణ చేస్తాం లేదా సిబిఐ విచారణ చేస్తారా, ఆ క్లారిఫికేషన్ తీసుకున్నారా, ఇప్పటి వరకు కేసు ఏమైనా నమోదు చేశారా? అరే కింద సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తే మాట్లాడుతున్నప్పుడు సాక్షి పేపర్లో నేను ఒకటి చెప్తా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క నిమిషం సార్. రవికిరణ్ గారు, మీ పక్కన ఒక డాక్యుమెంట్ షో అవుతుంది. ఇది వచ్చేసి టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం. భూమన కరుణాకర్ రెడ్డి గారు సంతకం ఉంది, కింద కావాలంటే మీరు చూడొచ్చు, చైర్మన్ టీటీడీ బోర్డు. ఇదేంటంటే 29/1/2024 అంటే వాళ్ళు దిగిపోయే సమయానికి సంబంధించినటువంటి వర్క్ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్. అందులో ఒక వర్క్కు సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయల వర్క్కు సంబంధించి 3 సార్లు బిడ్డు పిలిచారండి. 3 సార్లు ఫస్ట్ టైం ఎవరు రాలేదు, సెకండ్ టైం ఒకటే వచ్చిందని క్యాన్సిల్ చేశారు, థర్డ్ టైం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చారు కాబట్టి నిబంధనలు మార్చి ఒక్క బిడ్ వచ్చినా సరే ఒక బిడ్ని ఓకే చేసేశారు. ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే రివర్స్ టెండరింగ్ చాలా చాలా తమాషగా ఉంటుంది అనమాట. రివర్స్ టెండరింగ్ 30 కోట్ల రూపాయల రివర్స్ టెండరింగ్లో వాళ్ళు 0.01% తగ్గించి టీటీడీకి మేలు చేశారు. అంటే 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్కు సంబంధించి దగ్గర వాళ్ళు తగ్గించి టీటీడీకి మేలు చేసింది ఏంటంటే, ఈయన సాధించింది 30,720 రూపాయల 94 పైసలు. 30 కోట్ల కాంట్రాక్ట్కి రివర్స్ టెండరింగ్లో తగ్గించింది 30,000 రూపాయలు మాత్రమే. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నిబంధనలు మార్చారు. ఎవరైతే అక్కడ చూస్తున్నామో ఆ కంపెనీకి ఇచ్చారు. కంపెనీ ఏర్పడి ఆ నాటికి అంటే ఏదైతే జరిగిందో ఆ టెండర్ ఇచ్చే నాటికి 8 నెలలు కూడా కాల ఆ కంపెనీకి. అలాంటి కంపెనీకి 30 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. మరి వాళ్ళు ఎవరో తెలియదు, స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇవి కళ్ళకు కనిపించేవి. మీరు చెప్పేవి ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. మరి వీటి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు బిఆర్ నాయుడు గారు కానీ అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు? రాజు గారు, మీరు ఏదైతే ఈరోజు చూపిస్తున్నారో ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు కొనసాగుతుందంటే ఆ కంపెనీని మార్చారా? ఆ కంపెనీ లేదు, ఇక అంటే ఉంది, అడ్రస్ ఉంది అంతే, కానీ ఇంకేం లేదు. అది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటా బహుశా. అదే కంపెనీ పేర్లు మార్చుకొని 2-3 కాంట్రాక్టులు తీసుకుంది. అది కూడా చెప్తాను నేను మళ్ళీ మీకు. అదే అన్నాను, ఇప్పుడు మనం ఎంతసేపు మా ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలి కూడా మనం గత సంవత్సరంగా మాట్లాడుకుంటున్నాం. రాజు గారు, వి వాంట్ యాక్షన్, వేర్ ఈజ్ యాక్షన్? ఎవరైనా ప్రజలన్నా అడుగుతుంది, ఎంతకాలం ఈ ఆరోపణలు చేస్తా కూర్చుంటాం? ఆధారాలు ఉన్నాయి. మొన్న రమణ గారు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, ఆయన అంటున్నారు ఇది ఆడిట్ నివేదిక ఉందంటారు. ఏంటి, ఒక అగ్గి పెట్టి 12,000 రూపాయలు కొన్నారని చెప్పి ఆడిట్ నివేదిక ఉంది అంటారు ఆయన. ఒక ఆడిట్ నివేదిక వచ్చాక మరి చర్యలు ఉపక్రమించకపోతే చర్యలు ఉపక్రమించాలి కదా. అలాగే ఈ రోజు విజిలెన్స్ నివేదికలు వచ్చాయి, వచ్చాక చేయవలసింది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణారెడ్డి రెడ్డి గారు కావచ్చు, అన్నదాన విషయంలో నాసి రకమైన వస్తువులు వాడారన్నది వాస్తవం. ఎందుకంటే టేస్టే దారుణంగా ఉంది. మరి ఆ వాడిన వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకున్నారా? ఆ యొక్క కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్ చేశారా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? నివేదిక ఏమైనా వచ్చిందా రాలేదా? విజిలెన్స్ నివేదిక వచ్చిందా లేదా? లేకపోతే ఇంకా 4-5 ఏళ్ళ తర్వాత 2029 నివేదికలు వస్తాయా? అప్పుడు చర్యలు తీసుకుంటారా? దీని మీద సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎంతసేపు డిఫెన్స్ సరిపోతుంది. రోజు కనుక కరుణాకర్ రెడ్డి గారు గోశాల నుంచి గోవిందుడి వరకు ఆరోపణలు చేస్తాడు ఆయన. గోశాల నుంచి గోవిందుడి వరకు ఆరోపణలు చేసుకుంటూ పోతాడు ఆయన. బురజల్లేస్తాడు ఆయన. బురజల్లేసి కలుపుకుంటూ సరిపోతుంది. మనం ఆయన చేసిందంతా సరైన పనులు చేయలేదు. 9 సంవత్సరాలు ఉండి
ఇది దొంగ అన్నట్టుగా ఆయన మీదే ఇప్పుడు కళ్యాణ Okay. వస్తు ప్రోగ్రామ్ గురించి రమణ Sir, గారు okay, చెప్పారు. sir. ఏ రకంగా బిచ్చగాళ్ళు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి టార్గెట్లు పెట్టి చేశారని చెప్పారు. అవును. ఏది చర్యలు అయ్యి సో ఇప్పటికన్నా సరే మా ప్రభుత్వం ఎస్ ఎస్ ధర్మగతమైన చర్యలకు ఉపక్రమించాలని చెప్పి మీ ఛానల్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను.